ఓ ఆనందమయే చైతన్యమయే సత్యమయే పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ ఓం తత్సవితుర్వరం రూపం జ్యోతిః పరస్య ధీమహి యన్నః సత్యేన దీపయే సత్యేన అందరికీ నమస్కారం. అయితే ఈరోజు మన టాపిక్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అయితే ఆధ్యాత్మిక జ్ఞానంలో ఈ సత్సంగాలలో ఏదో ఆత్మ గురించి మన చైతన్యం గురించి టాపిక్స్ ఉంటాయి, కానీ ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏంటి అని అనుకోవచ్చు. మీరు వినిపిస్తుందండి? ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏంటి అని అనుకోవచ్చు, కానీ దీంట్లో కూడా మనము ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి నేర్చుకోవలసిన స్పిరిచువల్ ఆస్పెక్ట్స్, వాటి నుండి అర్థం చేసుకోవాల్సిన నేర్చుకోవాల్సిన స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. అది మదరు శ్రీ అరవిందులు మనకు చాలా స్పష్టంగా చెప్తారు దాని గురించి. ఎస్పెషల్లీ ద మదర్స్ విజన్ అన్న బుక్లో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనే ఒక సపరేట్ చాప్టర్ ఉంది. దాంట్లో అంటే మనుషుల సాంగత్యంతో ఉన్నప్పుడు ఆ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ మొక్కలు జంతువులు ఏ రకంగా అవి బిహేవ్ చేస్తాయి, ఏ రకమైన అభివృద్ధి వాటిలో ఉంటుంది, మనుషులతో ఉన్నందుకు మరి వాటిలో అభివృద్ధి ఉంటుందా లేక తిరోగమనం అన్నది ఉంటుందా అన్నది ఇదంతా కూడా మనము తెలుసుకోబోతున్నాము. పరిణామం అయితే ఎలా జరిగింది అన్నది మనకు తెలిసిందే. ఎవల్యూషన్లో ముందు వచ్చింది పదార్థము, పదార్థం నుంచి ప్రాణము, ప్రాణం నుంచి మనసు వికసించుకున్నాయి. ప్రాణం వికసించుకున్న దశలో మొక్కలు, ఈ వృక్ష జాతి ఆవిర్భవించింది. ఇది మనకు తెలిసిందే. అయితే మొక్కలలో ప్రాణం మాత్రమే ఉంటుంది, మనసు ఉండదు. తర్వాత వచ్చిన జంతు జాతిలో మనసు ప్రాథమిక దశలో ఉంటుంది. అంటే అన్డెవలప్డ్ మైండ్ ఉంటుంది కానీ పరిణతి చెందకుండా అపరిణిత మనసు అన్నది ఉంటుంది. ఈ మొక్కల్లో మరి గొప్ప ప్రాణశక్తి ఉంటుంది. ఈ ప్రాణశక్తి చాలా ప్రభావితం చేస్తుంది. మొక్కల్లోని ప్రాణశక్తి అంటే అక్కడ ఆ జాతి యొక్క మేధ అన్నది ఉంటుంది. ఆ జాతి అంటే ఆ స్పీసీస్కి సంబంధించిన జీనియస్ అన్నది ఆ మొక్కల ప్రాణశక్తిలో ఉంటుంది. ఇది ఒక రకమైన చైతన్యం. అయితే మొక్కల్లో ఇంకా ప్రాణం ఎవాల్వ్ అయినప్పటికీ అది ఆత్మకు స్పందించే గుణం కూడా అందులో మొదలవుతుంది. మరి మనం ప్రాణమే అనుకుంటాం, ప్రాణం వరకే మొక్కలు వచ్చాయి అనుకుంటాం, కానీ మన సైకిక్కి స్పందించే గుణం అన్నది ఈ మొక్కల్లో ఉంటుంది. ప్రత్యేకంగా కొన్ని పువ్వులు స్పష్టంగా ఆత్మ సంబంధిత ఆకాంక్షను ప్రకటిస్తాయి. మనం ఎలాగైతే ఆత్మ జ్ఞానం కోసము, మన సెల్ఫ్ రియలైజేషన్ కోసం ఆస్పైర్ చేస్తామో, ఆస్పిరేషన్ ఆకాంక్షిస్తామో, ఆ ఆకాంక్షను కొన్ని పర్టికులర్ పుష్పాలు, పర్టికులర్ ఫ్లవర్స్ తెలియజేస్తాయి. అంటే అది వాటికి తెలియదు, అవి ఆస్పైర్ చేస్తున్నాయి అన్నది వాటికి తెలియదు, ఎందుకంటే వాటిలో మనసు ఉండదు కాబట్టి. అది వాటి న్యాచురల్ ఇన్స్టింక్ట్, సహజ ప్రేరణ. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, మనకు ఒక మొక్క మీద ఒక ప్రత్యేకమైన అనురాగం ఉంది, ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తాము, ఇష్టం ఉంది, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాము. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు దాన్ని ప్రేమిస్తాము, దాన్ని ఇంకా దగ్గరగా ఉన్నట్లుగా భావిస్తాము. ఇదంతా కూడా ఆ మొక్క అనుభూతి చెందుతుంది. మనం దాన్ని ప్రేమిస్తున్నట్టు, మనం దాని దగ్గరగా ఉండాలని భావిస్తున్నట్టు, ఇదంతా కూడా మొక్కకు మనసు లేకపోయినా కూడా మొక్కకు అది సహజంగానే తెలిసి వస్తుంది. అప్పుడు మనం ఎంత ప్రేమగా దాన్ని చూసుకుంటామో అది అంత అందంగా, ఆనందంగా, సామరస్యతతో వికసించుకుంటుంది, పెరుగుతుంది. ఆ పుష్పాలు అంతే సామరస్యతతో వికసించుకుంటాయి. అలాగే ఎక్కువ కాలం కూడా జీవిస్తుంది ఆ మొక్క. మనం ఏ మొక్కనైతే బాగా ప్రేమగా చూసుకుంటామో అది ఉండాల్సిన దానికన్నా, ఇంకా జీవించాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ కాలం కూడా జీవిస్తుంది. అంటే వీటన్నింటి అర్థం ఏమంటే మొక్కల్లో ఒక ప్రతిస్పందన అన్నది ఉంది, రెస్పాన్స్ అన్నది తప్పనిసరిగా ఉంది. అది అయితే ఒక నిర్దిష్ట చైతన్యం కూడా అక్కడ ఉనికిలో ఉంది మొక్కల్లో. ఖచ్చితంగా మొక్కకు ఒక ప్రాణమయ ఉనికి అన్నది ఉంటుంది, అంటే వైటల్ బీయింగ్ అన్నది మొక్కలకు ఉంటుంది.
కొన్ని చెట్లు ఉంటాయి, అవి చాలా కాలంగా జీవించే చెట్లు. 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, ఈవెన్ 100 ఇయర్స్ ఉన్న చెట్లు కూడా మనకు తెలుసు. అలాంటి చెట్లు కూడా ఉంటాయి. అయితే అవి ఏంటంటే ఒక చైతన్య జీవికి, ప్రాణమయ జీవికి ఆశ్రయంగా ఉండగలుగుతాయి. అంటే ఈ ప్రాణిక జీవులు అంటాం, కొన్ని వైటల్ బీయింగ్స్ మనకు కనిపించవు కానీ మనకు హాని చేస్తాయి, మంచి చేస్తాయి అని చాలాసార్లు చెప్పుకున్నాం వైటల్ బీయింగ్స్. ఈ వైటల్ బీయింగ్స్ అనేవి ఎక్కడ ఆశ్రయం తీసుకుంటాయి అంటే ఇలా ఎక్కువ కాలం జీవించే ఆ చెట్ల దగ్గర ఇవి వైటల్ బీయింగ్స్ అన్నవి అవి ఆశ్రయం తీసుకుంటాయి. మనకు దానికి సంబంధించిన పురాణ గాథలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి విక్రమార్క బేతాళ కథలు చూడండి. అందులో ఎప్పుడు బేతాళునికి ఒక చెట్టు ఆశ్రయం ఇస్తుంది. అది పురాణ కథే కానీ కానీ దాంట్లో వాస్తవం ఉంది అంటారు మదర్. అది వాస్తవం. అలాంటి బీయింగ్స్, వైటల్ బీయింగ్స్కి ఈ చెట్లు ఆశ్రయం ఇస్తాయి. ఇంకా మరి పువ్వులు అందంగా ఉంటాయి, అది మనకు తెలిసిందే. ఏ పువ్వు తీసుకున్నా మనము ఫీల్ అయ్యేదాన్ని బట్టి దాని అందం ఉంటుంది, ఎంతో అందంగా ఉంటాయి. అయితే మరి పూలలో ఈ సౌందర్యం అనే సంవేదన ఉంటుందా అంటే మేము అందంగా ఉండాలి అని మనుషుల్లో ఉంటుంది, మేము అందంగా కనిపించాలి అని మనుషులు అనుకుంటారు. మరి పూలల్లో అలా ఉండి అవి అందంగా ఉంటాయా? ఈ సౌందర్యం సంవేదన అన్నది ఉంటుందా అంటే ఈ పువ్వుల్లో ఆర్గానిక్ లైఫ్ అన్నది ఉంటుంది. అందులోకి ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. ఆ ప్రాణశక్తి పూలకు సౌందర్య సంవేదనను కలిగిస్తుంది. ఇప్పుడే చెప్పుకున్నాం మనం ప్రాణశక్తి ఉంటుంది అని. ఆ ప్రాణశక్తే వాటికి ఆ సంవేదన అనేది, అదేంటి సెన్స్ ఆఫ్ బ్యూటీ అన్నది ఆ పూలకి ఇస్తుంది. కాబట్టి ఆ పూలు అందంగా ఉండాలని ఉంటాయి, ఆలోచించి ఉండవు, అది సహజంగానే వాటి ప్రేరణాత్మకంగానే ఉంటాయి. మనం అర్థం చేసుకునే విధంగా ఇది వ్యక్తిగత సంవేదన కాదు. మనలో ఉన్నట్టుగా వ్యక్తిగత నేను అందంగా ఉండాలి అని అనుకోవటం అది వ్యక్తిగత సంవేదన. అలాగా ఉండదు, మొత్తం జాతిలో ఉంటుంది ఆ సంవేదన. ఒకసారి మనం రోజా పూలు తీసుకుంటే రోజా పూల జాతి మొత్తం కూడా ఆ సంవేదనతోనే ఉంటాయి, సౌందర్యానికి సంబంధించిన సంవేదనతోనే ఉంటాయి. అంటే అన్నీ అన్నీ కూడా అందంగా ఉంటాయి, ఏదో ఒక్క పువ్వు ఉండటం కాదు. నిజానికి పుష్పము ఇలా వికసించుకోవటము అంటేనే దానికి సైకిక్ ఉనికి ఉంది అని ప్రకటించడం. అది సైకిక్ ఉనికి ఉంది కాబట్టే అది వికసించుకుంటుంది పువ్వు. కానీ అది మనిషి కంటే ముందు నుంచి అక్కడ ఉంది. సైకిక్ ఉనికి అన్నది మనిషిలో వ్యక్తిగతంగా ఉంది. మరి మొక్క అన్నది మనిషి కన్నా ముందు వచ్చింది కదా. వృక్షజాతి అన్నది జంతువు కన్నా కూడా, జంతు జాతి కన్నా కూడా ముందు వచ్చింది. కానీ అప్పటి నుంచే సైకిక్ ఉనికి ఉన్నది. మనం అనుకుంటాం మనిషి వచ్చిన తర్వాత సైకిక్ ఉనికి అని, కానీ అక్కడి నుంచే సైకిక్ ఉనికి ప్రారంభమైంది. అది మనిషిలో ఉన్నటువంటి వ్యక్తిత్వ రకంగా ఉండదు కానీ ఒక చైతన్య రకంగా, ఒక చైతన్యం, అదొక ప్రవహించే చైతన్య ప్రవాహం లాగా ఆ మొక్కల్లో ఉంటుంది. ఉదాహరణకు ఈ గులాబీ పువ్వునే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా రోజా పువ్వుని తీసుకోండి. దానికి అద్భుతమైన రూపము, రంగు, ఆ సువాసన మనకు ఏం తెలియజేస్తాయి అంటే అద్భుతమైన రంగు ఉంటుంది, ఆ రూపం ఉంటుంది, ఆ సువాసన కూడా, సువాసనలు వెదజల్లుతాయి కొన్ని పారిజాత పుష్పాలు ఇలాంటివన్నీ. మరి అవి ఏం తెలియజేస్తాయి అంటే ఆకాంక్షను, ఒక చైతన్య పూరిత సమర్పణను, సరెండరింగ్ని, ఆస్పిరేషన్ని, సరెండరింగ్ని తెలియజేస్తాయి. ఇప్పుడు ఉదయాన్నే సూర్యుని మొదటి కిరణాల స్పర్శకు వికసిస్తూ ఉన్న ఒక గులాబీని చూసామంటే ఆ వికసించడంలో మనం ఒకసారి అబ్జర్వ్ చేసామంటే గులాబీ పువ్వు వికసిస్తున్నప్పుడు దాంట్లో మనకు భగవంతుని వైపు ఆకాంక్ష, ఆస్పిరేషన్ అన్నది కనిపిస్తుంది. ఒక అద్భుతమైన ఆత్మ సమర్పణ, సెల్ఫ్ గివింగ్, అంటే దేన్ని ఆశించకుండా వికసించుకోవటము, ఏది తిరుగు ప్రతిఫలం అనుకోకుండా అందంగా కనిపించటము, ఆ సువాసనను వెదజల్లడం అన్నది ఉంటుంది. అయితే ఒక పువ్వుకు మనము ఖచ్చితమైన అర్థాన్ని ఇచ్చినప్పుడు అక్కడ ఒక మెంటల్ ప్రొజెక్షన్ ఉంటుంది అంటారు మదరు. ఈ రకంగానే మనకు మదరు పువ్వుల సిగ్నిఫికెన్స్ గురించి ప్రత్యేకంగా ఒక బుక్కే ఉంది మనకు. ఆ పువ్వు ప్రక్షేపణకు, అంటే ఆ మానసిక ప్రక్షేపణకు, మెంటల్ ప్రొజెక్షన్కి స్పందిస్తుంది, సమాధానం ఇస్తుంది, అర్థం చేసుకుంది. కానీ మానసిక చైతన్యం అన్నది పువ్వులో లేదు. ఇది మనసులో ఆలోచనతో అది స్పందించేది కాదు. అది ఎలా అంటే కాన్షియస్నెస్ని కలిసినప్పుడు ఆ సైకిక్ కాన్షియస్నెస్తో, ఎందుకంటే దాంట్లో బిగినింగ్ ఆఫ్ ద సైకిక్ ఉంది, సైకిక్ ప్రారంభం ఉంది కాబట్టి మన సైకిక్ కాన్షియస్నెస్తో అది టచ్, దానికి ఒక అనుబంధం అనేది, ఇంటరాక్షన్ అన్నది వస్తుంది. అయితే జంతువుల్లో ఇది భిన్నంగా ఉంటుంది. ఇది మానసిక జీవితం ప్రారంభమవుతుంది జంతువుల్లో అని చెప్పుకున్నాం. కాబట్టి జంతువులకు ఎలా అంటే విషయాలు అర్థమవుతాయి. మనం ఏదన్నా చేయమంటే ఇప్పుడు మనం పెంచుకునే జంతువులు, పెంపుడు కుక్కలు కానివ్వండి, పిల్లులు కానివ్వండి, అవి చూడండి కొంచెం అలవాటైతే
అవి మనం ఏది చెప్తే అది చేస్తాయి, మనం చెప్పేది అర్థం చేసుకుంటాయి. కొంచెం ఎక్స్పీరియన్స్ కొన్ని రోజులు గడిచిన తర్వాత మన ఆ ప్రకారం పద్ధతి ప్రకారం ఒక డిసిప్లిన్గా నడుస్తాయి. అంటే దాంట్లో ఆ మనసు అనేది మానసిక చైతన్యం అనేది కొంతవరకు ఉంది. వెరాజ్ ఇక్కడ మనకు మొక్కల్లో కానీ పూలల్లో కానీ అది కనిపించదు. అలాగే మదరు ఈ రకంగానే ఇలాంటి మానసిక చైతన్యం కాకుండా సైకిక్ కాన్షియస్నెస్తో పుష్పాలకున్న ఆ మొక్కలకున్న సైకిక్తో సంబంధం పెట్టుకొని మొక్కలకు ఈ పువ్వులకు ప్రత్యేకమైన అర్థాన్ని ఇచ్చారు. దీనికి మనకు ఫ్లవర్స్ అన్న పెద్ద బుక్కే ఉంది. ప్రతి పువ్వుకు ప్రతి మొక్కకు. మరి అది ఎలా తెలిసింది మదర్కి? మనకు తెలియలేదు కదా. అది మదర్కి ఎలా తెలిసింది అంటే, ఇప్పుడు నేను అన్నట్టుగా కాన్షియస్నెస్ దాంతో సంబంధం పెట్టుకోవడం, ఈ కాన్షియస్నెస్ ఆ కాన్షియస్నెస్తో ఏకమైపోవడం, ఐడెంటిఫై అయిపోవడం, అక్కడ ఒక స్పందనతో ఒక విధమైన తాదాత్మ్యత, ఐడెంటిఫికేషన్. ఈ ఐడెంటిఫికేషను అది దేన్ని సూచిస్తుంది అన్నది తెలియజేస్తుంది. సో అక్కడ మానసిక ఆలోచనల కంపనంతో అవి కలుస్తాయి. ఏది పుష్పం అన్నది. ఒకసారి మదర్కి ఒక ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారు. ఒక చెర్రీ పువ్వుతో, చెర్రీ చెట్టుతో, ఒకసారి మదర్ ఒక చెర్రీ చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఆ చెర్రీ పువ్వుతో తాదాత్మ్యత చెందారు. ఒక్క చెర్రీ పువ్వుతో. ఆ చెట్టు నిండా పూలు ఉన్నాయి, చెర్రీ పూలు ఉన్నాయి. ఆ తర్వాత ఒక పువ్వు నుంచి మొత్తం చెర్రీ పువ్వులన్నింటితో కూడా మదరు తాదాత్మ్యం చెందారు, ఐడెంటిఫై అయ్యారు. అంటే ఏకతను సాధించారు. ఇంకా అలాగే ఆమె చైతన్యంలో ఇంకా ఇంకా లోతుకు వెళ్లే కొద్దీ ఆ నీలిరంగు శక్తి ప్రవాహాన్ని అనుసరిస్తూ అకస్మాత్తుగా మదరు మొత్తంగా ఆ చెర్రీ చెట్టుగానే మారిపోయారు. మదరే చెర్రీ చెట్టు అయిపోయారు. అంటే అప్పుడు ఎలా అనిపించిందంటే మదర్కి అసంఖ్యాకమైన కొమ్మలు ఆకాశం వైపు చేతులు చాచినట్టుగా ఉన్నాయి. అవన్నీ పూల త్యాగంతో, అంటే పూలు త్యాగం చేస్తున్నట్టుగా, భగవంతునికి సెల్ఫ్ గివింగ్, ఆ ఆత్మసమర్పణ చేస్తున్నట్టుగా అనిపించాయి. అప్పుడు ఆమెకు ఇలా వినిపించిందంట వాటి నుంచి, పువ్వుల నుంచి. అంటే ఆమె ఎంత లోతైన చైతన్యంలోకి వెళ్ళారో చూడండి. స్వర్గానికి ఈ పుష్ప ప్రార్థనను సమర్పించేది ఆ దైవమేనని నువ్వు గమనించు అని వినిపించిందంట మదర్కి. అంటే స్వర్గానికి ఈ పుష్పాలు ప్రార్థన చేస్తున్నాయి అని చెప్పుకుంటున్నాం. పుష్పాలు ఆకాంక్షిస్తున్నాయి, ప్రార్థన చేస్తున్నాయి. అది ఎవరు? దైవమే వాటి గుండా స్వర్గాన్ని ఆకాంక్షిస్తున్నాడు, దైవమే చేస్తున్నాడు వాటి గుండా అని మదర్కి వినిపించింది. దైవమే ఈ పూల గుండా ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత అంతా చెదిరిపోయింది. ఆమె అంటారు, ఇప్పుడు ఆ చెర్రీ చెట్టు రక్తము నా నరాల్లో ప్రవహిస్తోంది. ఆ చెర్రీ చెట్టుతో అంతగా ఏకమైపోయారు. ఆ చెర్రీ చెట్టు రక్తము నా నరాల్లో ప్రవహిస్తోంది. దానితో పాటు సాటి లేని శాంతి, శక్తి నాలో ప్రవహిస్తున్నాయి. మానవ శరీరానికి మరి చెట్టు శరీరానికి మధ్యన తేడా ఏముంది? నిజాన్ని చెప్పాలంటే ఏమీ లేదు. రెండిట్లో ఉన్నది ఒకే చైతన్యమే, ఒకే కాన్షియస్నెస్సే. ఇలాగా మదరు ఈ రకమైన తాదాత్మ్యతతో, ఈ రకమైన ఐడెంటిఫికేషన్తో ఒక్కొక్క పువ్వుకు, ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఇచ్చారు. ఇంకా యూకలిప్టస్ ప్లాంట్ కొన్ని మనం చెప్పుకోవాలంటే, యూకలిప్టస్ ప్లాంట్ని మదర్ అంటారు, అది మన అహంకార నిర్మూలన, మన ఈగో అబాలిష్ కావటాన్ని సూచిస్తుంది. అలాగే గులివింద పువ్వు అంటారు, అది జనరాసిటీకి సంకేతం. అలాగే రోజా పువ్వు దైవం వైపుగా మనం చేసే ఆకాంక్షకు, మన ఆస్పిరేషన్కి సంకేతం. ఈ రకంగా చాలా ఉన్నాయి ఫ్లవర్స్ గురించి, ఆ సిగ్నిఫికెన్సెస్ గురించి. ఇక తర్వాత కొన్ని దేశాల్లో, మనము ముఖ్యంగా మన భారతదేశంలో కూడా కొన్ని మొక్కలు, కొన్ని పువ్వులు ప్రత్యేకంగా మనం పూజకు, ఆరాధనకు ఉపయోగిస్తాము. ఉదాహరణకు తులసి మొక్కను, వేప చెట్టును, రావి చెట్టును, జమ్మి చెట్టును చాలా పవిత్రంగా అనుకుంటాం. బిల్వ పత్రాలు కానీ, మారేడు దళాలు, తుమ్మి పూలు శివ పూజకు అన్నట్టుగా ఉపయోగిస్తాం, పూజిస్తాం, వాటితో పూజిస్తాం. అలాగే విష్ణుమూర్తి అని అంటే తులసి దళాలు అంటాం. ఈ రకంగా మన భారతదేశంలో ఎక్కువగా ఈ మొక్కలకు, పూలకు ప్రత్యేకమైన ప్రాధాన్యతనిచ్చి వాటిని పూజకు ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇంకా కొన్ని మొక్కలను ప్రత్యేక సందర్భాల్లో బహుమతిగా కూడా ఇస్తారు చాలామంది. ప్లాంట్స్ కూడా ఈ మధ్య బహుమతిగా ఇస్తూ ఉంటారు. అంటే మొక్క స్వభావానికి అనుగుణంగానే ఈ గుర్తింపు ఉంటుంది. ఇంకా తర్వాత కీటకాలు, జంతువులు, వీటి విషయానికి వస్తే చాలా విచిత్రమైన విషయాలు చెప్పారు మదరు ఈరోజు. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, ఈ కీటకాలు చేసే చర్యలు కొన్ని మనకు చాలా క్రూరంగా అనిపిస్తాయి. అయితే అవి అన్ని సందర్భాల్లో దురుద్దేశంతో కూడినవి కాదు, మనకు చూడ్డానికి చాలా క్రూరంగా అనిపిస్తాయి.
అంటే దాన్ని మనము కీటకాల దుష్టత్వము లేకపోతే దురుద్దేశము అని పిలవటానికి లేదు. ఆ లక్షణం కనిపిస్తూ ఉంటుంది మనకు. ఎంత దుష్టత్వం చూపిస్తున్నాయి ఇవి అని అనుకుంటాం. ఎలా అంటే కొన్ని కీటకాలు ఉంటాయి, వాటి లార్వాలు కేవలం సజీవ జీవి మీద మాత్రమే జీవించగలవు. ఒక లివింగ్ బీయింగ్ మీద మాత్రమే జీవించగలవు. అవి సజీవ జీవిని మాత్రమే ఆహారంగా తీసుకోగలవు. ఆ గుడ్లు, ఆ లార్వాలు. చనిపోయిన మాంసం వీటికి పోషణ ఇవ్వదు. కాబట్టి ఈ గుడ్డు పెట్టబోయే తల్లి కీటకం ఏం చేస్తుందంటే, ఇంకొక కీటకము లేకపోతే ఒక చిన్న జంతువు ఆ నాడీ కేంద్రాన్ని, ఆ నర్వస్ సిస్టమ్ని అక్కడ పుట్టడం ద్వారా దాన్ని ప్యారలైజ్ చేస్తుంది. దానికి పక్షపాతం వచ్చేట్టుగా చేస్తుంది. అంటే అది చనిపోదు, కానీ పక్షపాతంతో కదలలేక ఆ ప్యారలైజ్ అయిపోయి అలా పడిపోతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే దాంట్లో ఈ కీటకము గుడ్లు పెడుతుంది. దాంట్లో ఆ గుడ్లు పొదిగినప్పుడు ఈ లార్వాలు ఆ చనిపోకుండా ఉంటుంది కదా ఆ జంతువు, పక్షపాతం వచ్చి ఆ జంతువును తింటాయి. మనకి ఇది ఎంత కుటిలంగా అనిపిస్తుంది, మ్యాకియవెలియన్గా అనిపిస్తుంది మనకు. ఎంత దురుద్దేశం ఇది అని అనుకుంటాం. కానీ ఇది ఆలోచన వల్ల జరిగింది కాదు. ఇది ఒక సహజ ప్రేరణ, న్యాచురల్ ఇన్స్టింక్ట్. దాన్ని మనము దురుద్దేశం అనడానికి లేదు. ఇది కేవలము ఆ వంశోత్పత్తికి సంబంధించిన సహజ ప్రేరణ. కీటకాలు స్వయంగా చెడును ప్రాతినిధ్యం చేయాలి అని అనుకో. అవి చైతన్యం లేకుండా, అంటే అన్కాన్షియస్గా ఉండే ఒక సహజ ప్రేరణతో నడపబడతాయి. అవి కావాలని చెడు చేయవు. ఎందుకు అలా చేస్తాయి అంటే అది వాటి స్వభావంలో ఉంది కాబట్టి అవి అలా చేస్తాయి. దురుద్దేశం అంటే మామూలుగా ఏదో చెడు చేయాలనే ఉద్దేశంతో చెడు చేయడం, నాశనం చేయాలని నాశనం చేయటం, హాని చేయాలని హాని చేయటం, ఆ చెడు చేయడంలో ఆనందాన్ని పొందటం, ఇవన్నీ మనుషులు చేసే పనులు. చెడు చేయాలని చెడు చేయడం, ఆ చెడు చేయడంలో ఆనందాన్ని పొందటము, ఇవన్నీ కూడా దురుద్దేశం అంటాం. మనకు అహంకారం అనేది ఏమంటే మనసు పుట్టుకతోనే ప్రారంభమైంది అహంకారం. కానీ జంతువుల్లో, ముఖ్యంగా ఉన్నత స్థాయి జంతువుల్లో అది ఆత్మరక్షణ కోసం చేసే ప్రయత్నం అవుతుంది. హింస కావచ్చు, లేదా అస్పష్టమైన క్రూర ప్రతిచర్యలు కూడా కావచ్చు జంతువులను చూస్తే, కానీ అది ఆత్మరక్షణ కోసం ఉండొచ్చు. కానీ దాన్ని మనము దురుద్దేశం అనలేము. జంతువుల్లో కానీ కీటకాల్లో కానీ ఉన్న దీన్ని దురుద్దేశం అనలేము. జంతువుల సహజ ప్రేరణే వాటిని ఆ రకంగా చేసేటట్టు, వేరే జంతువును క్రూరంగా తినేటట్టు, వేటాడేటట్టు వాటి సహజ ప్రేరణే వాటిని అలా నెట్టుతుంది. కానీ మనిషి మనసులో ఉండే వికృతత్వం ఇది. ఈ చెడు ఉద్దేశం అనేది మనిషి మనసులో ఉంటుంది. ఈ మనిషి మనసుల్లో ఉండే ఈ వికృతత్వము, ఈ దురుద్దేశము జంతువుల్లో ఉండదు. అది వాటి సహజ ప్రేరణ. ఇలాంటి మానసిక పనితీరు ప్రాణమయ శక్తుల ప్రత్యక్ష ప్రభావం వల్లనే. మన మానసిక పనితీరు ఇలా ఉండటం వలన, అహంకారం దాన్ని చుట్టుకొని ఉండటం వలన, అలాగే ప్రాణమయ శక్తులు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, వైటల్ బీయింగ్స్ అనేవి మనల్ని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని. వాటి పనితీరు వలన, వాటి ఇన్ఫ్లుయెన్స్ వలన మనిషి ఇలాగ దురుద్దేశం కలిగిన జీవిగా మారాడు. ఇంకా అలాగే మదరు పిల్లుల గురించి ఒకటి అద్భుతమైన విషయం చెప్తారు. సాధారణంగా ఎప్పుడు పిల్లులు మనం అబ్జర్వ్ చేస్తే ఎలుకను తినే ముందు దాంతో ఆడుకుంటాయి. ఒక పట్టాన వెంటనే తినవు అవి అసలు. అంటే ద్వేషంతో మరి అలా చేస్తాయా అని అంటే ద్వేషంతో కాదు. తల్లి పిల్లి తన పిల్లల కోసము ఇప్పుడు ఎలుకను వేటాడి పిల్లకు ఆహారంగా ఇవ్వాలనుకుంటుంది ఆ ఎలుకను. అయితే వెంటనే అది వేటాడి ఆ ఎలుకను ఆహారంగా ఇస్తే ఆ పిల్లలు తినలేవు. చిన్నవి ఉంటాయి కదా పిల్లి పిల్లలు, వాటికి ఇంకా పళ్ళు ఇవన్నీ కూడా సరిగా ఏర్పడి ఉండవు. ఆ ఎలుక ఎలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ మాంసాన్ని అవి కొరకలేవు. కాబట్టి పిల్లి ఏం చేస్తుంది, దాన్ని పట్టుకొని అటు పరిగెత్తనిచ్చి ఇటు పరిగెత్తనిచ్చి దాన్ని కింద పడేసి అలా చేసి ఇలా చేసి దొర్లించి మెత్తగా చేసి దాంతో ఆడుకున్నట్టు చేసి అది మెత్తగా అయిన తర్వాత అప్పుడు దాన్ని తీసి తన పిల్లలకి ఆహారంగా ఇస్తుంది. అవి ఇలా మెత్తగా అయ్యే వరకు చేస్తుంది, దానికి ఆహారంగా ఇస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనమైతే మనకు మామూలుగా ఆహారం మెత్తగా కావాలి, ఏదో వండుకొని తినాలి అని అంటే మనకు స్టవ్ ఇవన్నీ ఉంటాయి. కానీ దానికి పిల్లికి అలా ఉండదు కదా. కాబట్టి దానికి అది పిల్లకు ఎట్లా మెత్తగా చేసి ఇవ్వాలి, వండిన ఆహారంలాగా ఇవ్వాలి అని అంటే అదొకటే దానికి మార్గం. కాబట్టి పిల్లి అలా చేస్తుంది తప్ప అది ఆనందం కోసం పిల్లి ఏదో మనుషుల్లో ఉన్నట్టు ఆ శాడిసము, పైశాచిక ఆనందము అంటాం కదా, అలాంటి ఆనందం కోసం పిల్లి ఎప్పుడు ఎలుకతో ఆడుకోదు. ముందు వేటాడుతుంది, ఆ తర్వాత భోజనాన్ని సిద్ధం చేస్తుంది. ఇంకా అయితే జీవుల్లో
మొదట ప్రేమ ఎలా వ్యక్తమవుతుంది అన్నది కూడా మదరు అద్భుతంగా చెప్తారు. ఈ మింగివేయాలనే కోరిక ద్వారా ఈ జంతువుల్లో ప్రేమ వ్యక్తమవుతుంది అంటారు. అంటే డిజైర్ టు డివౌర్. ఆ మింగేయడం కూడా కేవలం కడుపు నిండటం కోసమే కాకుండా దాని మీద ప్రేమతో కూడా మింగుతాయి అంటారు. అంటే మరొకరిని తనలో కలిపేసుకోవాలని, ఒక జంతువు ఇంకొక జంతువును తనలో కలిపేసుకోవాలని ఆశిస్తుంది. ఇప్పుడు పులి తన వేటను పట్టుకున్నప్పుడు, లేదా పాము తన ఆహారాన్ని పట్టుకున్నప్పుడు, పులికి తినాలనే కోరిక ఎంత బలంగా ఉంటుందో ఒక అద్భుతమైన విషయం ఇది. పులి తినబోతున్న జంతువు కూడా పులి చేత తినబడాలి అనే కోరిక అంత గొప్పగా ఉంటుందంట. అంటే పులి ఒక మేకను పట్టుకోవాలని చూస్తే పులికి దాన్ని మేకను తినాలి అనే ఎంత కోరికగా ఉంటుందో, పులి దగ్గరికి వచ్చినప్పుడు మేక తినబోయే ముందు పులి నన్ను తినాలి అన్న కోరిక, ఆ ప్రేమ, పులిలో నేను కలిసిపోవాలి అన్న ప్రేమ దానికి ఆ జంతువుకు ఉంటుంది. పాము కూడా అలాగే, పాముకు చిక్కిన ఈ రకంగా జంతువులన్నీ కూడా అవి తినేటివే కాకుండా తినబడేటివి కూడా ఆనందాన్ని పొందుతాయి. అవి సంతోషంగా డిలైట్ ఆఫ్ బీయింగ్ ఈటెన్, ఆ డిలైట్, ఆనందంతో తమను తాము సమర్పించుకుంటాయి ఆ తినే వ్యక్తికి. మదర్ దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తారు. కేవలం జంతువులే కాదు, మనుషుల గురించి చెప్తారు. ఒక వ్యక్తి తన స్నేహితులతో కలిసి అడవికి వెళ్ళి వెనకబడిపోతాడు. అయితే అడవిలో అతను ఒక పులికి చిక్కుతాడు. అప్పుడు అతను కనిపించకుండా పోవడంతో ఈ మిగిలిన వాళ్ళంతా వచ్చేసి అతన్ని వెతుక్కుంటూ ఈ పులి అడుగుజాడలను పట్టుకొని ఎక్కడున్నాడు అన్నది కనుక్కుంటారు. కరెక్ట్గా పులి అతన్ని తినబోయే ముందు ఈ ఫ్రెండ్స్ అంతా, వీళ్ళంతా, అతనితో పాటు వెళ్ళిన వాళ్ళంతా అతన్ని రక్షిస్తారు. పులిని ధరిమేసి అతన్ని రక్షిస్తారు. అప్పుడు అతను కొంచెం స్పృహలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అతన్ని అడుగుతారు, నీకు భయంకరమైన అనుభవం అయి ఉంటుంది కదా, నువ్వు భయపడిపోయి ఉంటావు, ఇది పులి నిన్ను చంపి తింటుంది అనేది పులి అంత దగ్గరగా చూసి నిన్ను పట్టుకున్నప్పుడు అని. అప్పుడు అతను అన్నాడంట, లేదు, అసలు నాకు ఏం జరిగిందో ఊహించలేకపోతున్నాను. అది నన్ను లాక్కెళ్తున్నప్పుడు నాకు దాని పట్ల అమితమైన ప్రేమ, దాని చేత తినబడాలనే గొప్ప కోరిక కలిగాయి అని అతను అంటాడు. అంటే ఈ రకంగా తినబడాలనే కోరిక దగ్గరికి వచ్చినప్పుడు మనిషి ఆ తినే వస్తువుతో, తినే జంతువుతో పాటు ఈ తినబడే జంతువు ఐక్యం కావాలి అన్న ఒక ఇది, ఆ తాదాత్మ్యత, ఐడెంటిఫికేషన్ అన్నది ఆ తినబోయే ముందు వస్తుంది అంటారు. అలాగే ప్యారిస్లో జరిగిన ఇంకొక సంఘటన కూడా మదర్ చెప్తారు. ఇది ఒక కొండ చిలువ బోన్లో ఒక కుందేలును ఉంచటం. ఒక పెద్ద కొండ చిలువను బోన్లో పెట్టారు. దానికి ఆహారంగా ఒక కుందేలును పంపించారు. ఈ కుందేలు మరి మామూలుగానే ఎంత భయపడుతుంది, కుందేలు వణికిపోతుంది. ఆ కొండ చిలువ చూస్తే అంత పెద్ద ఆకారం. ఆ కొండ చిలువను చూసి కుందేలు భయంతో వణికిపోయి ముడుచుకుపోయి ఒక పక్కన ఒదిగి కూర్చుంటుంది. అప్పుడు ఈ కొండ చిలువ వచ్చేసి నెమ్మదిగా, అది పడుకొని ఉన్నది, నెమ్మదిగా తలెత్తి ఆ కుందేలు కళ్ళలో చూసింది. చూస్తూనే ఎప్పుడైతే ఆ కొండ చిలువ కళ్ళలోకి చూసిందో ఈ కుందేలు, వెంటనే దాని భయం పోయి అది నిటారుగా ఆ కొండ చిలువ కళ్ళలోకి చూస్తూ అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయింది. అలా ఉండిపోయి తనంతాను సమర్పించుకుంది. అంటే చాలా నిశ్శబ్దంగా అది తనంతాను సమర్పించుకుంది. ఇది ఈ రకంగా ఉంటుంది అంటారు మదర్. అంటే అలాగే చాలా అభివృద్ధి చెందిన ఇంద్రియ జ్ఞానం ఉన్న జంతువులు ఉంటాయి. మనకంటే చాలా ముందంజలో ఉన్న జంతువులు, కొన్ని జంతువులు, అవి ఉన్నత జాతి జంతువులు అంటాం మనం. ఒకసారి మదర్ కొంతమందితో కలిసి పులుల వేటకు పోయినప్పుడు ఒక ఏనుగు వాళ్ళకు నేరుగా డైరెక్ట్గా నీళ్ల దగ్గరికి దారి చూపించింది అంటారు మదర్. ఇంకా జంతువులకు మనుషుల కంటే కూడా పరిపూర్ణమైన ఇంద్రియ జ్ఞానం అన్నది ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, ఒక కుక్క మనిషిని కనిపెట్టినట్టుగా, ట్రాక్ చేసినట్టుగా, తన యజమాని కానీ, ఈవెన్ యజమాని అంటే అలవాటు అనుకోవచ్చు, దొంగను కనిపెట్టినట్టుగా మనిషి చేయలేడు. అది కుక్కకున్న గుణము మనిషికి అంత ఇది, ఆ టాలెంట్ అన్నది మనిషికి ఉండదు. దీని అర్థం ఏంటంటే పరిణామ క్రమంలోని వంపులో లేదా సర్పిలాకారంలో, స్పైరల్ ఆఫ్ ఎవల్యూషన్, జంతువులు, ముఖ్యంగా మనం ఉన్నత జంతువులు అని పిలిచేవి ఏనుగులు, కుక్కలు, గుర్రాలు, వీటిని ఉన్నత జంతువులు అంటాం. అవి మనకు దగ్గరగా ఉంటాయి, మనుషులకు దగ్గరగా ఉంటాయి. ఆ జాతి యొక్క ఆత్మ ద్వారా అవి నడిపించబడతాయి. వాటన్నిటికీ ఒక ఆత్మ, ఆ జాతికి సంబంధించిన ఆత్మ అని ఉంటుంది. ఆ ఆత్మ చేతనే ఇవి నడిపించబడతాయి. ఆ జాతి ఆత్మ అనేది అత్యున్నత చైతన్యం కలిగి ఉంటుంది.
ఈ ఆత్మ అన్నిటికీ ఈ జాతికంతా ఒకటే ఆత్మ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, దానికి అత్యున్నత చైతన్యం. ఇప్పుడు మనం రోజా పూలలో కూడా అదే చెప్పుకున్నాం. ఆ ఆత్మ ద్వారా వీటికి సౌందర్యం అన్నది అన్నిట్లోకి వస్తుంది అని. అలాగే జంతువుల్లో కూడా ఒకే ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ ద్వారా వీటికి ఆత్మకు అత్యున్నత చైతన్యం ఉంటుంది. ఆత్మ ద్వారా వీటన్నింటికి కూడా అవి ఆ సందేశాలన్నవి అందుతాయి. ఇప్పుడు తేనెటీగలు, చీమలు ఒక ప్రత్యేక నాణ్యత కలిగిన ఈ జాతి ఆత్మకు లోబడి ఉంటాయి. ఉదాహరణకి మనము ఎర్ర చీమలు ఇంట్లో ఉన్నప్పుడు చీమలకు మందు వేస్తాం, ఎర్ర చీమలకు మందు వేస్తాం. అయితే అవి ఒక పట్టాన చనిపోవు. ఇవి ఏం చేస్తాయి, మనం ఇంట్లో ఉన్న ఆ షుగర్ కానీ ఏదైతే అది దాన్ని తీసుకెళ్ళి ఒక రాణి చీమ ఉంటుంది దానికి ఇస్తాయి. మనం పెట్టిన మందు ఈ చీమలు తింటే ఈ చీమలు చనిపోవు. ఎప్పుడైతే ఈ చీమలన్నీ దాన్ని తీసుకెళ్ళి రాణి చీమకిస్తే ఆ రాణి చీమ చనిపోయినప్పుడు మొత్తం అన్నీ చనిపోతాయి. అసలు ఎక్కడ ఒక్కటి కూడా నామరూపాలు లేకుండా పోతుంది. అంటే ఏంటి అది, ఆ రాణి చీమ అన్నది వీటి ఆత్మ. ఆ ఆత్మను ఇచ్చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా దాని మీద అంతగా డిపెండ్ అయి ఉంటాయి ఈ జాతి. జంతువుల్లో ఈ సహజ ప్రేరణ అని పిలువబడేది కేవలం ఆ జాతి ఆత్మకు విధేయత చూపడమే. ఇవన్నీ సహజ ప్రేరణ, మనం న్యాచురల్ ఇన్స్టింక్ట్ అంటున్నాం. ఇప్పుడు గులాబీ పూలకి సౌందర్యం కానీ సువాసన కానీ అది న్యాచురల్ ఇన్స్టింక్ట్ అంటున్నాం. ఈ న్యాచురల్ ఇన్స్టింక్ట్ అంటే ఏంటి, ఆ జాతి ఆత్మ ఉంది, ఆ ఆత్మకి విధేయత చూపించడమే అది ఆ న్యాచురల్ ఇన్స్టింక్ట్ అన్నది. ఆ ఆత్మకు ఏం చేయాలో ఏం చేయకూడదో అది తెలిసి ఉంటుంది. ఒక ఆవును ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మైదానంలో వదిలేసాము, అది అటు ఇటు తిరుగుతూ వాసన చూస్తూ గడ్డి పరకను తుంచుకొని తింటుంది. మళ్ళీ వాసన చూస్తుంది, మళ్ళీ అటు ఇటు తిరుగుతుంది, ఇంకొక గడ్డి పరకను తీసుకుంటుంది. ఆ రకంగా కంటిన్యూ చేస్తుంది. అయితే ఈ రకంగా బయట పచ్చగడ్డి మేసే ఆవు ఎప్పుడైనా విషపూరితమైన గడ్డి తినడం చూస్తామా? వాసన చూస్తుంది, తినదు. ఆ విషమున్న గడ్డిని, ఆ పాయిజనస్ గ్రాస్ని సస్తే ముట్టదు ఆవు. ఎప్పుడు దాన్ని పూర్తి స్వేచ్ఛగా వదిలేసినప్పుడు, దానంతటా అదే తింటూ ఉన్నప్పుడు. అదే ఈ ఆవునే మనము పశువుల పాకలో కట్టేసి దాని ముందు కొంత గడ్డేస్తే దాన్ని కట్టేసి అప్పుడు మనము ఈ గడ్డి పెట్టినా కూడా పాపం తినేస్తాయి. ఆ విషపూరిత గడ్డి కూడా తినేస్తాయి, తిని చనిపోతుంది. అదే ఆవును నువ్వు స్వేచ్ఛగా వదిలేసి తినమంటే తినదు. అంటే మనుషుల సాంగత్యంలో ఎప్పుడు ఆవులు అలాగా, ఆవులు అంటే జంతువులు కొన్ని కొన్ని కోల్పోవడం కూడా జరుగుతుంది. ఆ సహజ ప్రేరణ అన్నది కోల్పోతాయి. మనుషులకు దగ్గరగా ఉండే జంతువులన్నీ కూడా వాటి సహజ ప్రవృత్తిని కోల్పోతాయి. ఎందుకంటే తమకు ఆశ్రయము, ఆహారము ఇచ్చే మనిషి పట్ల ఒక రకమైన భయము, భక్తి, గౌరవము, ఇంకా శిక్షిస్తాడు అనే భయం కూడా, ఆ యజమాని శిక్షిస్తాడు, తినకపోతే శిక్షిస్తాడు అనేది కూడా వాటికి ఆవుల్లో ఆ ప్రాథమిక మనసులో ఉంటుంది. కాబట్టి ఆ భయంతో, ఆ విధేయతతో, ఆ భక్తితో అవి ఏది పెడితే అవి తినేస్తాయి. ఇంకా కుక్కల విషయం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి. ఎలా అంటే మనుషుల నుంచి దూరంగా ఉండి గొర్రెల కాపరికని కుక్కను పెడతారు, షీప్ డాగ్ అంటారు. దాన్ని పెట్టినప్పుడు దానికి ఎప్పుడైనా పాము కరిస్తే అది ఏం చేస్తుంది, ఒక మూలకెళ్ళి కూర్చొని ఆ కరిచిన చోట కాలికి పాము కరిచింది, ఆ పాము కాటు దగ్గర నాకుతుంది, నాకి నయం చేసుకుంటుంది, బ్రతుకుతుంది. అదే మన ఇంట్లో ఉండే కుక్కను, మనం పెంచుకుంటున్నాం కుక్కను, పాము గరిచింది అనుకోండి మన ఇంట్లో ఉన్న కుక్కను, అది ఏం చేయలేదు. ఆ సహజ లక్షణాన్ని అది కోల్పోయింది. అది ఒక మూలను కూర్చొని నిశ్శబ్దంగా చనిపోతుంది. పాము కరిచింది అంటే చనిపోతుంది, మనం ఏదో చేయాలి తప్ప దానంతట అదే క్యూర్ చేసుకోలేదు. వేరాజ్ అదే ఫ్రీగా వదిలేసిన కుక్క అది దానంతట అదే క్యూర్ చేసుకోగలుగుతుంది. ఇది జంతువుల్లో ఉండే సహజ లక్షణం. ఇంకా మదర్ దగ్గర ఒకటి చెప్తారు, చాలా ముద్దుగా ఉండే ఒక చిన్న పిల్లి ఉండేది. అది ఒక అద్భుతమైన పిల్లి. అది అక్కడే మదర్ ఇంట్లోనే పుట్టింది. అది అన్ని పిల్లులకు ఉండే అలవాటు దానికి ఉంది. అంటే ఏంటంటే ఏదైనా కదిలితే దాంతో ఆడుకుంటూ ఉండేది, ఊరికే పిచ్చి పిచ్చిగా ఆడుకుంటూ ఉండేది. అప్పుడు ఇంట్లోకి ఒక పెద్ద తేలు వచ్చింది. ఈ పిల్లి ఏం చేసింది, ఆ తేలుతో ఆడుకోవడం మొదలుపెట్టింది. మరి తేలుతో ఆడుకుంటే తేలు ఊరుకుంటుందా? ఆ తేలు పిల్లిని కరిచింది. కరిచేపాటికి ఇంకా అదేమైంది, ఆ విషం దానికి ఎక్కింది, ఆ చిన్న పిల్లి. సరే ఇంకా అయిపోతుంది దాని పరిస్థితి, ఇంకా చనిపోయే స్థితి వచ్చింది, చాలా దయనీయంగా ఉంది.
మదర్ దాన్ని ఒక టేబుల్ మీద పెట్టి శ్రీ అరవిందుల్ని పిలిచారు. పిలిచి ఆయనతో కీకీ దాని పేరు, మీరు కూడా వినే ఉంటారు, మదర్ దగ్గర ఉన్న పిల్లి పేరు కీకీ అని. ఆ కీకీకి తేలు కుట్టింది, దీనికి నయం చేయాలి అని మదర్ శ్రీ అరవిందులతో అన్నారు. అయితే ఆ పిల్లి తన మెడను చాచి శ్రీ అరవిందుల వైపు అలా చూసిందండి. దాని కళ్ళలా మెరుస్తూ ఉన్నాయి. శ్రీ అరవిందులు దాని ముందు కూర్చొని దాని వైపు అలా చూశారు. ఇప్పుడు నెమ్మదిగా పిల్లి కోలుకోవడం జరిగింది. ఆ రోజుల్లో మదరు శ్రీ అరవిందులు పడుకునే గదిలో ధ్యానం చేసేవాళ్ళు. ఆ పిల్లి ఎప్పుడు ఒక ఆర్మ్ చైర్లో ముందే వచ్చి కూర్చొనేది ఈ కీకి. అది ఎవరి కోసమో ఆగకుండా వెళ్ళి సెటిల్ అయిపోయేది. ఆ ధ్యాన స్థితిలోకి, ట్రాన్స్లోకి వెళ్ళిపోయేది. అది నిద్రపోవడం కాదు, గాఢమైన సమాధి స్థితిలోకి వెళ్ళి కొన్ని శబ్దాలు చేసేది. అది గంటల తరబడి అలాగే ధ్యానంలో ఉండిపోయేది. అంటే ఒక జంతువును మనిషికి దూరంగా దాని సహజ స్థితిలో వదిలేస్తే అది ఆ జాతి ఆత్మకు లోబడి ఉంటుంది. మనిషికి దగ్గరగా ఉండకుండా దూరంగా వదిలేస్తే దానికి సరైన సహజ ప్రేరణ ఉంటుంది. కానీ మనము ఎప్పుడైతే దాన్ని ఆ జంతువును దగ్గర పెట్టుకుంటామో అప్పుడు దాని న్యాచురల్ ఇన్స్టింక్ట్ అన్నది కోల్పోతుంది. అప్పుడు దాన్ని మొత్తం మనమే చూసుకోవాలి. అంటే అది ఏది కోల్పోకూడదు అన్న దాంట్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దానికి ఏం చేయాలో ఏం చేయకూడదు అప్పుడు తెలియదు. అప్పుడు దాని జాతి ఆత్మ కంట్రోల్లో అది ఉండదు మన దగ్గర ఉన్నప్పుడు, మనుషుల సాంగత్యంలో ఉన్నప్పుడు. జంతువుల నుంచి మానవ రూపంలోకి మారే పరిణామం గురించి మదరు కొన్ని ప్రయోగాలు చేశారు. అంటే జంతువులు, ఒక పిల్లి కానీ కుక్క కానీ మనిషి రూపంలోకి, మనిషి చైతన్యంలోకి మరి మారుతుందా, దీనికి మదరు కొన్ని ప్రయోగాలు చేశారు. అయితే మదర్ అంటారు, 3 అద్భుతమైన సందర్భాలలో జంతువులు మానవ శరీరంలోకి ప్రవేశించటానికి సిద్ధంగా ఉన్న చైతన్యంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళాయి. కానీ సాధారణంగా మనుషులు జంతువుల చైతన్యాన్ని లేదా వాటి సహజ ప్రేరణను పాడు చేస్తూ ఉంటారు అని అంటారు మదర్. మరి మనుషుల పట్ల జంతువులకు ప్రేమ ఉంటుందా? మనం కుక్కలకు చాలా ప్రేమ ఉంటుంది మనుషుల మీద అని చెప్పుకుంటాం. ఉంటుందా అంటే, ఎలాంటి ప్రేమ ఉంటుంది అంటే, అది మనకు భగవంతుని పట్ల ఎలాంటి ప్రేమ అయితే ఉంటుందో, ఎలాంటి భక్తి ఉంటుందో అలాగా జంతువులకు మన మీద ఉంటుంది. అదే ఆరాధన, అదే నమ్మకం, అదే భద్రతా భావం, ఇదంతా కూడా వాటికి ఉంటుంది. ఇదైతే మనసుతో ఆలోచించి చేసేది కాదు, హృదయం నుంచి సహజంగా వచ్చే గుణం. ఇది కుక్కల్లో సహజంగా ఇది ఎక్కువగా ఉంటుంది. సహజంగానే కుక్కలకు విశ్వాసం ఎక్కువ, ఆధారపడటం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి అనుకుంటాయి, నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చే వ్యక్తి, నాకు ఆశ్రయం ఇచ్చే వ్యక్తి, వాతావరణం బాగలేనప్పుడు నన్ను చూసుకునే వ్యక్తి, నాకు ఏదన్నా బాగలేకపోయినా నన్ను కాపాడే వ్యక్తి ఇతనే అనే భావన వాటిలో మంచిగా గట్టిగా ఉంటుంది. అయితే ఇది మంచిదే. కానీ ఆ దురదృష్టవశాత్తు అది ఏమైపోతుందంటే ఒక భయంతో కలిసిపోతుంది. ఆ ప్రేమ కూడా ఒక భయంతో కలిసిపోతుంది. అంటే మనిషి మీద ఆధారపడటము అనే భయం. అంటే ఈ మనిషి లేకపోతే నేనేమైపోతాను అనే భయం. ఇప్పుడు చూడండి, మనం పెంచుకునే కుక్కలు మనం ఉన్నంత వరకు బాగుంటాయి. మనం ఒక 5-6 months దూరం వెళ్ళామనుకోండి, ఎంతో దగ్గరగా ఉండే కుక్కలు ఆ దిగులుతోనే చనిపోతాయి. కాబట్టి వాటికి ఎలా అంటే ఆ మనిషికి దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా దగ్గరగానే ఎప్పుడు ఉండాలి అనే ఆ ప్రేమ భావన ఉంటుంది. అయితే దాంట్లోనే ఆ రక్షణ పోతుంది అనే భయం కూడా ఉంటుంది. ఒకవేళ మనుషులు నిజంగా జంతువుల ప్రేమకు అర్హులైతే ఆ ప్రేమ ఒక వింతైన అనుభూతితో, రక్షణ భావంతో కూడి ఉంటుంది. ఆ రక్షణ భావం కూడా చాలా గొప్పది. అది మనల్ని కాపాడుతుంది. అంటే కేవలం జంతువులనే కాదు, ఇప్పుడు జంతువులు మన దగ్గర ఉన్నప్పుడు మనకు కూడా ఒక రకమైన రక్షణ భావం ఉంటుంది. ఆ భావమే మనల్ని కాపాడుతుంది. ఎస్పెషల్లీ యుఎస్లో ఎక్కువగా, అబ్రాడ్లో ఇట్లాంటి మనుషులు లేనోళ్ళు, పిల్లలు ఇది లేనోళ్ళు ఏం చేస్తారు, సింగిల్గా ఉన్నవాళ్ళు ఎక్కువ ఈ కుక్కలను పెంచుకుంటారు. అంటే కుక్కలకు వీళ్ళు రక్షణ ఇస్తారు, వీళ్ళకి అట్ ద సేమ్ టైము అదే రక్షణ కుక్కల దగ్గర నుంచి వీళ్ళు పొందుతారు. కాబట్టి ఎక్కువగా జంతువులను పెంచుకుంటారు. ఈ జంతువులకు చాలా ప్రాథమిక మనసు ఉంటుంది. అవి మనుషుల్లాగా నిరంతరము ఆలోచనలతో హింసించబడవు. మనకైతే ఎప్పుడూ ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. కానీ జంతువులకు మనసు ఉంటుంది, ప్రాథమిక మనసు ఉంటుంది, కానీ ఆలోచన అన్నది ఉండదు. ఉదాహరణకి ఎవరైనా వాటి పట్ల దయ చూపిస్తే అవి సహజమైన కృతజ్ఞతను, స్పాంటేనియస్ గ్రాటిట్యూడ్ చూపిస్తాయి డెఫినెట్గా. అయితే మనుషులు 100లో 98 సార్లు మంచిగా ఉండటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, మనం ఎప్పుడు అలా తర్కించుకుంటాం. జంతువుల్లో ఈ మానసిక గందరగోళం అన్నది ఉండదు.
మనం వాటి పట్ల దయగా ఉంటే అవి మన సహజంగానే మన పట్ల కృతజ్ఞతగా ఉంటాయి. వాటి ప్రేమ కూడా ఆ కృతజ్ఞత నుంచి పుడుతుంది. ఆ కృతజ్ఞత నుంచి ఆ ప్రేమ పుడుతుంది. అది ఒక బలమైన అనుబంధంగా ఎప్పుడు మనకు దగ్గరగా ఉండాలనే కోరికగా మారుతుంది. అందుకే మనకి మదర్ కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అన్న దాని గురించి 12 అట్రిబ్యూట్స్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కృతజ్ఞత అన్నది మనము ఉదయాన్నే విచ్చుకుంటున్న రోజా పుష్పం చూసి కృతజ్ఞత చూపించాలి. ఒక చిన్న పిల్లవాడు నవ్వుతూ ఉంటే దానికి కృతజ్ఞత చూపించాలి. ఒక మంచి వాక్యం చదివినా, ఒక మంచి మాట విన్నా దానికి కృతజ్ఞత చూపించాలి. అంటే ఇలా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన కృతజ్ఞత చూపించాల్సిన విషయాలు, అంశాలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా భగవంతునికి కృతజ్ఞత చూపించుకోవటానికి మనకి మానవ జన్మ ఇచ్చినందుకు అంతకు మించింది ఇంకొకటి ఉంటుంది. ఆ కృతజ్ఞత అన్నది, ఆ కృతజ్ఞత నుంచి ఆ ప్రేమ అన్నది ఉదయిస్తుంది. కాబట్టి ఎప్పుడు అది కృతజ్ఞత అహంకారం కూడా నశించిపోతుంది అంటారు మదర్. కాబట్టి కృతజ్ఞత భావం నుంచి ప్రేమ పుడుతుంది. కాబట్టి కృతజ్ఞత అన్నది మనలో పెంచుకోవాలి. ఇది జంతువుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, యజమాని నిజంగా మంచివాడు, జంతువు విశ్వాసంగా ఉంటే, నిజంగా మంచివాడైతే యజమాని, ఆ జంతువు కూడా విశ్వాసంగా ఉంటే అక్కడ ఒక చైతన్యవంతమైన ప్రాణమయ శక్తుల మార్పిడి కూడా జరుగుతుంది. అంటే ఈ మనిషి ప్రాణశక్తి ఆ జంతువులోకి, జంతువు నుంచి ఈ కృతజ్ఞత, ఈ ప్రాణశక్తి మనిషిలోకి, ఈ రక్షణ భావం ఇదంతా ఆ రెండింటి మార్పిడి జరిగింది. ఎప్పుడు అది మనిషి సరిగా చూసుకుంటూ కుక్కను, ఆ కుక్క కూడా అలాగే మనిషి పట్ల ఉన్నప్పుడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా మటుకు కొన్ని ఇళ్లలో కుక్కలు ఇప్పుడు భగవద్గీతలు అవి పెట్టుకొని వింటూ ఉంటే అవి కూడా ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి కుక్కలు. సో అంటే అక్కడ ఆ వాతావరణం వాటిని అలా చేస్తుంది. ఆ ప్రాణమయ శక్తుల మార్పిడి అన్నది ఉండేటట్టుగా చేస్తుంది. ఈ మార్పిడి జంతువుకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. అలా మార్చుకోవడం అనేది జంతువుకు అద్భుతమైన అనుభూతిని, ఆనందాన్ని ఇస్తుంది. అవి మనకు దగ్గర ఉండాలని కోరుకున్నప్పుడు, వాటిని మనం పట్టుకున్నప్పుడు అవి లోపల ఒక రకమైన ప్రకంపనకు లోనవుతాయి. ఇది కుక్కల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. కుక్కల్లో కానీ పిల్లుల్లో కానీ వాటిని పెంచుకుంటున్నప్పుడు మనం బయట నుంచి ఇంటికి వస్తూనే వాటిని పట్టుకున్నప్పుడు అవి ఒక రకమైన ప్రకంపనకు, ఒక రకమైన ఆనందానికి లోనవుతాయి. ఆ వాత్సల్యము వాటిలో లోతైన అనుబంధాన్ని సృష్టిస్తాయి. కుక్కలు, ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ ఉన్నత స్థాయి జంతువుల్లో ఈ భక్తి భావం అన్నది బలంగా ఉంటుంది. మనిషి తన మేధను సరైన విధంగా ఉపయోగిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. కానీ ఆ మేధను కేవలము లెక్కల కోసం, క్యాలిక్యులేషన్స్ కోసం, ఆధిపత్యం కోసం లేదా మోసం చేయటానికి వాడినప్పుడు అది చాలా అసహ్యంగా మారుతుంది. చాలా మటుకు మనుషుల్లో ఉన్న ఇంటెలిజెన్సీ, మేధ అన్నది, జీనియస్ అన్నది ఈ రకంగానే తప్పుదారి పడుతూ ఉంది. చాలామంది మనుషుల కంటే ఉన్నతమైన జంతువులు, ఇంకా ఉన్నతంగా ఉండే జంతువులు ఉన్నాయి. అవి మనుషుల కన్నా ఉన్నతమైనవి. మనం జంతువులంటే మనకన్నా తక్కువ జాతి అనుకుంటాం, కానీ మనుషుల కన్నా ఉన్నతమైన జంతువులను చూస్తాం. వాటిల్లో మనుషుల్లాగా స్వార్థపూరిత లెక్కలు ఉండదు, మోసం చేయాలనే కోరిక, లేకపోతే లాభం కోసం ఆశపడటము, ఇలాంటివి ఏవీ ఉండవు. కొన్ని జంతువులు మనుషుల సాంగత్యం వల్ల ఈ లక్షణాలను అలవర్చుకోవచ్చు. ఈ ప్రపంచంలో నిస్వార్థమైన ఏ లెక్కలు లేని కదలిక, ఈ ప్రపంచంలోనే మనలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే నిస్వార్థమైన కదలిక, ఏ లెక్కలు లేకుండా, ఏమీ ఆశించకుండా, స్వార్థం అంటూ లేకుండా ఉన్న కదలిక. ఆ చలనం మనం ఏ పని చేసినా కూడా నిస్వార్థంగా ఉండటము, ప్రతిఫలం ఏది ఆశించకుండా, ఏ లెక్కలు లేకుండా ఆ పని చేయటము. ఇది సైకిక్ కాన్షియస్నెస్ యొక్క అందమైన రూపాల్లో ఒకటి. మనకు సైకిక్ కావాలి, సైకిక్ బీయింగ్ కావాలి అనుకుంటున్నాం. సైకిక్ బీయింగ్ని తెలుసుకోవాలి, స్పర్శించాలి అని, అది అవేకన్ కావాలి అనుకుంటున్నాం. ఎప్పుడు అవుతుంది అంటే ఇది ఒక లక్షణం, నిస్వార్థమైన లెక్కలేని కదలిక. ఇంకా కాకపోతే మేధ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే తెలివితేటలతో పాటు ఈ అవినీతి, స్వార్థం కూడా పెరుగుతాయి. ఉదాహరణకి ఒక గులాబీ పువ్వు వికసించినప్పుడు అది చాలా సహజంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అందంగా ఉండాలనే ఆనందం కోసం వికసిస్తుంది. నేను అందంగా కనిపించాలి అనే ఆనందం కోసం వికసిస్తుంది స్పాంటేనియస్గా. అది ఎలాంటి లెక్కలు వేయదు. నా అందాన్ని చూసి వీళ్ళు ప్రశంసించాలి, మనుషులు మంచిగా వాసన చూడాలి, నన్ను ఇంట్లో పెట్టుకోవాలి, ఇదంతా కూడా ఏమీ ఆశించదు. దానివలన వచ్చే లాభం కూడా ఏమీ ఉండదు. అది కేవలం జీవించడంలో ఉన్న ఆనందం కోసం వికసిస్తుంది. సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అంతే. అది జస్ట్ జీవించడంలో ఉన్న ఆనందం కోసం వికసిస్తుంది. కానీ మనిషి విషయానికి వస్తే అరుదైన సందర్భాల్లో తప్ప అతను తన అందము, తెలివితేటల ద్వారా ఏదో ఒక ప్రయోజనం,
పొందాలనే చూస్తాడు. కాబట్టి సైకిక్ పరంగా చూస్తే, ఫ్రమ్ ద సైకిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, గులాబీ పువ్వు మనిషి కంటే ఎంతో ఉన్నతమైనది. కృతజ్ఞతాపరంగా జంతువులు మనిషి కంటే ఎంతో ఉన్నతమైనది. అలాగే ఈ సైకిక్ పరంగా చూస్తే, ఎందుకంటే స్పాంటేనియస్ బ్లోజమింగ్ అన్నది ఉన్నది ఆ పూలల్లో. మనలో ఆ స్పాంటేనిటీ లేదు, స్పాంటేనిటీని కోల్పోతున్నాం. కాబట్టి మనకన్నా కూడా ఆ గులాబీ పూలే ఉన్నతమైనవి. ఒకవేళ మనిషి పరిణామ క్రమంలో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకొని, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఉన్నత స్థాయికి చేరుకొని, గులాబీ పువ్వు ఏ అన్కాన్షియస్ స్టేట్లో స్పాంటేనియస్గా వికసించుకుంటుందో, సహజంగా వికసించుకుంటుందో, అదే స్థితిని మనము చైతన్యంతో చేయగలిగితే, స్పాంటేనియస్గా చేయగలిగితే, ఏదైనా కూడా ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా, అప్పుడు అది మరింత అద్భుతంగా ఉంటుంది. మనము అప్పుడు పురోగమిస్తాం. ఎలాంటి లెక్కలు లేకుండా కేవలం జీవించి ఉన్న ఆనందం కోసం గులాబీ పువ్వు ఎలాగైతే వికసిస్తుందో ఆ రకంగా మనము పనిచేయడం. ఇప్పుడు చిన్నపిల్లల్లో మనం ఇలాంటి గుణం చూస్తాం ఒక్కోసారి. కానీ వాళ్ళు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే, ఇంకా తల్లిదండ్రులు, ఆ చుట్టూ ఉన్న వాతావరణము, మనుషుల వలన వాళ్ళకు కూడా స్వార్థపూరిత లెక్కలు వేయటం అన్నది నెమ్మదిగా నేర్చుకుంటారు. ఏదైనా పొందాలనే కోరిక లేదా లాభం కోసం చూసే ఈ స్వభావము, ఏదన్నా పొందాలి, తిరుగు ప్రతిఫలం ఆశించే ఈ స్వభావము ప్రపంచంలోనే అత్యంత అసహ్యకరమైన విషయాల్లో ఒకటి అంటారు మదర్. ఇది మనుషుల్లో చాలా ఎక్కువగా ఉంది. దైవం కంటే, దైవ ప్రేమ కంటే దేనికి ఎక్కువ విలువ లేదు. అలా లాభం కోసం చూడటము, లెక్కలు చూసే కోరిక, ఇవన్నీ కూడా దైవ ప్రేమ నుంచి మనల్ని దూరం చేస్తుంది. మనకంతా మన భావన ఏమంటే, భగవంతుడి కంటే, మదర్ కంటే, భగవంతుని ప్రేమ కంటే ఎక్కువైంది ఏదీ లేదు అని అనుకుంటాం. కానీ ఎప్పుడు అది మనకు దూరం, మనల్ని దూరం కానియకుండా చేస్తుంది అంటే, ఇలా లెక్కలు లేకుండా నిస్వార్థంగా ఉండటం, స్పాంటేనియస్గా ఉండటం. అలా ఉండలేనప్పుడు దానికి మనం దూరం అవుతాం. పుష్పాల ప్రేమ రూపం అంటే వికసించడం. ఇప్పుడు పుష్పాలలో ప్రేమ ఎలా తెలియజేస్తాయి పుష్పాలు అంటే, మనం మనుషులమైతే ఒక చర్య ద్వారా తెలియజేస్తాం. పుష్పాలు ఎలా తెలియజేస్తాయి అంటే వికసించుకోవటం. ఎంత అద్భుతంగా వికసించుకుంటాయి, దాని ద్వారా ప్రేమను తెలియజేస్తాయి. ఒక గులాబీ సూర్యుని వైపు విచ్చుకోవడాన్ని చూసినప్పుడు అది తన అందాన్ని అర్పించాలనే అవసరంలాగా ఉంటుంది. నా అందాన్ని అర్పించాలి, ఎవరికో సమర్పించుకోవాలి అనే అవసరం అనిపిస్తుంది. అయితే మనకి దాదాపు అర్థం కాని విషయం, ఎందుకంటే అవి తాము ఏం చేస్తున్నాయి అనేది ఆలోచించవు. గులాబీ పూలకు ఆలోచన ఉండదు. మనిషి మాత్రం తాను చేసే ప్రతి పనిని ఆలోచిస్తాడు, ఎప్పుడూ తనను తాను అనుసంధానించుకుంటాడు. పువ్వులకు అలాంటి చైతన్యం అనేది ఉండదు. ఇది ఒక స్పాంటేనియస్ కదలిక, స్పాంటేనియస్ మూమెంట్. తన గురించి తాను తెలుసుకునే చైతన్యం కాదు, నా గురించి నేను తెలుసుకోవాలి అన్న చైతన్యం ఉండదు. ఇవన్నీ కూడా ఎలా అంటే ఒక గొప్ప యూనివర్సల్ కాన్షియస్నెస్, విశ్వ చైతన్యం గుండా పనిచేస్తాయి. ఇంకా వృక్షరాజ్యంలో అంటే వృక్షజాతిలో, మొక్కలలో ఈ ప్రేమ చలనం స్పష్టంగా కనిపిస్తుంది. పువ్వుల్లో ఇప్పుడు వికసించుకోవడం ద్వారా ప్రేమను చూపిస్తాయి అన్నాము. మరి మొక్కలు ఎలా చూపిస్తాయి అంటే, సూర్యకాంతిని వెలుతురును పొందటంలో. అది ఎలా అంటే, ఒక చెట్టు పైకి ఎదుగుతుంది, పైకి పోయే చెట్టు పైకి ఎదుగుతూ ఇంకా 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 సూర్యరశ్మి వైపు ఎదగాలనుకుంటుంది. అది అలా తన ప్రేమను చూపిస్తుంది. ఒక చిన్న చెట్టు దాని పక్కన ఉందంటే, దానికన్నా చిన్నది, అది పెద్ద చెట్టులాగా దానికోసం దానిలాగా ఎదగాలని చెప్పి అది కూడా పెరగడం ప్రారంభిస్తుంది. సో ఈ రకంగా మొక్కలు, మనం 2 మొక్కలను పక్కన పక్కనే ఉంచితే అవి 2 వీలైనంత వరకు ఆ కాంతి, సూర్యకాంతి ఎక్కడి నుంచి వస్తుంది అని ఆ దిశను కనుక్కుంటాయి. ఈ రకంగా వాటి ప్రేమ వెల్లడి చేస్తాయి. ఈ పువ్వుల్లో మనం ప్రేమ అందంగా వికసించుకోవడం ద్వారా అని చెప్పుకున్నాము. అలాగే సువాసనలు వెదజల్లడం ద్వారా కూడా పువ్వు ప్రేమను చూపిస్తుంది. జంతువులో అయితే ప్రేమ, ఆకలి, దప్పిక, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్వాధీనం చేసుకోవాలనే అవసరము, సంతానోత్పత్తి, క్లుప్తంగా చెప్పాలంటే ఈ అన్ని కోరికల వెనుక ప్రేమ ఉంటుంది. ప్రేమ అన్నది అక్కడ ఉంది. ఉన్నత శ్రేణుల్లో అంటే ఆడ జంతువు తన పిల్లల పట్ల చూపే ప్రేమ మనకు మనుషుల్లో కూడా అంత ప్రేమ కనిపించదు. మనుషుల్లో తల్లి పిల్లల మీద చూపించే ప్రేమ కన్నా జంతువులు ఆ పిల్లల మీద ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తాయి, స్వార్థం లేని ప్రేమను చూపిస్తాయి. ఇక్కడ మనుషుల్లో మాతృప్రేమ ఉంది, కానీ అది కూడా ఇవాళ రేపు ఎలా అయిపోతుందో, మాతృప్రేమ కూడా డిస్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మాతృప్రేమ అనేది యశోదమ్మ ప్రేమ, కుంతి ప్రేమ ఇలా చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అది కూడా నెమ్మదిగా డిస్టార్ట్ అయిపోయింది. దానికి దీనికి ఉన్న ఏకైక తేడా ఏంటంటే,
మనుషుల్లో ఆ ప్రేమ తన గురించి తాను చైతన్యంతో ఉంటుంది. జంతువుల్లో అది చైతన్యం లేకపోయినా కూడా ఆ ప్రేమ అది స్వచ్ఛంగా అలాగే ఉంటుంది. కుక్కలు మనుషుల కంటే ఎక్కువ విశ్వాసపాత్రమైనవి అని చెప్పుకున్నాం. ఎందుకంటే విశ్వాసంగా ఉండటం వాటి సహజ స్వభావం. వాటికి ఇలాంటి మానసిక సంక్లిష్టతలు, ఎలాంటి గందరగోళాలు, ఎలాంటి ఆలోచనలు ఉండవు. ఈ మనుషులు విశ్వాసంగా ఉండకుండా ఉండటానికి, మరి మనం విశ్వాసంగా ఉండకుండా ఉండటానికి నిరోధించేది ఏంటంటే మనలో ఉన్న ఈ మానసిక సంక్లిష్టతలే, ఈ ఆలోచనలే. చాలామంది ఎలా అంటే తాము మోసపోతామేమో అనే భయంతో విశ్వాసంగా ఉండరు. ఎవరి పట్లన్నా విశ్వాసంగా ఉండాలి అంటే మోసపోతామేమో అని భయపడతారు. ఆ భయంతో ఆ విశ్వాసం అనే దీన్నే, ఆ సహజ లక్షణాన్నే పోగొట్టుకుంటాం. వాళ్లతో మనం మోసపోతామేమో అని, దోపిడికి గురవుతామేమో, ఇవన్నీ కూడా మన భయాలు. మన విశ్వాసం వెనుక కూడా పెద్ద అహంకారం ఉంటుంది. అక్కడ ఎప్పుడు తెలుసో తెలియకో ఒక ఇవ్వడము పుచ్చుకోవడం అనే బేరం ఉంటుంది. మనం ఏదో ఎవరికో ఇచ్చాము, మళ్ళీ వాళ్ళు మనకి ఇవ్వాలి, మనం ఇచ్చినందుకు వాళ్ళకి ఇవ్వాలి అన్నది ఆశిస్తాం. పైకి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మనం అదైతే ప్రతిఫలం అయితే ఆశిస్తాం. కానీ వాళ్ళు అట్లీస్ట్ ఏదైనా ఇవ్వకపోయినా కూడా తిరుగుగా మన పట్ల శ్రద్ధ వహించాలి, మనం చేసింది గుర్తించాలి, ఈ రకంగా అయినా అనుకుంటాం. ఈ సంక్లిష్టతలు ఇవన్నీ కూడా ఏవి కుక్కలో ఉండవు. ఎందుకంటే దాని మనసు చాలా ప్రాథమికమైనది, ఈ ఆలోచనలు లేనిది. మనుషులకున్న ఈ తర్కించే సామర్థ్యము, ఈ తర్కం అన్నది దీంట్లో కుక్కలో ఉండదు. ఆ సామర్థ్యమే, ఈ తర్కించడం అన్నదే మనల్ని మూర్ఖులం చేస్తూ ఉంది. రోజు రోజుకి రీజనింగ్ అన్నది, ఆ రీజనింగ్తోనే మనము మూర్ఖత్వంగా తయారవుతూ ఉన్నాం. మనిషి వెనక్కి తిరిగి వెళ్ళటం కుదరదు. అంటే మనం కుక్కలా అయితే మారలేము, కానీ ఉన్నతమైన మనిషిగా ఎదగాలి. కుక్కలా మారలేము, కానీ ఆ విశ్వాసాన్ని నేర్చుకోవాలి. కుక్క నుంచి, పువ్వు నుంచి ఆ సహజంగా వికసించుకోవడం అన్నదాన్ని నేర్చుకోవాలి. ఆ ఉన్నత స్థాయిలో ఉండే కుక్కకుండే లక్షణంతో ఉండాలి. అది సగం చైతన్యంతో కాకుండా, ఇప్పుడు కుక్కకు మానసిక చైతన్యం ఎక్కువగా ఉండదు, దాని సహజ ప్రేరణ కాబట్టి విశ్వాసం చూపిస్తుంది. కానీ మనకు చైతన్యం ఉంది, పూర్తి చైతన్యం ఉంది, మనసు పూర్తిగా ఉంది, పూర్తి స్థాయిలో ఉంది. ఆ పూర్తి స్థాయిలో ఉన్న మనసుతో విశ్వాసం, కుక్క చూపించే విశ్వాసం, దాన్ని మనం నేర్చుకోవాలి. అది ఎలా ఉండాలి? ఒక దృఢ సంకల్పంతో, చైతన్యంతో ఉండే విశ్వాసమై ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా విశ్వాసం కూడా అహంకారం లేకుండా ఉండాలి. అదే దానికి ప్రతిఫలంగా మనం ఏది అవసరం లేదు, ఏం చేసినా కూడా. ఎందుకంటే మనం చేసేది త్యాగం అని అనుకోకుండా ఏది చేసినా కూడా, మనం ప్రేమించడం, ఒకరిని ప్రేమిస్తున్నాము, ప్రేమించడం నా విధి, నా పిల్లల్ని ప్రేమించడం నా విధి అని కాకుండా ప్రేమించాలి. ప్రేమించడం కోసం ప్రేమించాలి, ప్రేమ కోసం ప్రేమిస్తాం, అంతే. అలాగే వీళ్ళకు నేను త్యాగం చేస్తున్నాను, పిల్లల కోసం ఏదో చేస్తున్నాము, లేకపోతే మన పేరెంట్స్ కోసం ఏదో చేస్తున్నాము, అది చేయడం నా విధి అని కాకుండా ఆ చేయడంలో పొందే ఆనందం కోసం చేయాలి. ఆ రకంగా చేసినప్పుడు దాంట్లోనే మనకు ఒక బహుమతి లభిస్తుంది. దానికి ప్రతిఫలంగా ఏది అవసరం లేదు, ఆ పని చేయటంలోనే ఆనందం ఉంది అని అనుకోవాలి. కానీ ఇలా కావాలంటే మనం చాలా ఉన్నత స్థాయికి ఎదగాలి, ఇంకా ఇంకా పైకి ఎదగాలి. మనల్ని అత్యంత అధోగతికి లాగేది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన గురించి మనం ఆలోచించుకోవటం. మనం ఎప్పుడు క్రిందకు పడిపోతామంటే ఎక్కువ మన గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ భావనను వదిలేయాలి. ఎందుకంటే ఒక రకమైన జాలి, మన మీద మనకే జాలి. నేను ఇంత కష్టపడ్డాను, నన్నెవరూ అర్థం చేసుకోవటం లేదు, నాకేదో అయిపోతుంది, నేను పాపం, పాపం నేను. ఇది ఎలా అంటే మనల్ని అగాధంలోకి దోసేస్తుంది, చాలా లోతులోకి తోసేస్తుంది, చాలా క్రింది స్థాయికి. మన చైతన్యం లేకుండానే మనం ఇలా నిరంతరం చేస్తుంటాం. మనకు తెలియకుండానే, కాన్షియస్గా కాకపోయినా కూడా మనకు లోపల ఎక్కడో, ఈ మూలల్లో ఎక్కడో నేను అన్నదాని మీద ఒక జాలి, పాపం, నేను ఇంత కష్టపడుతున్నాను, నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు, నేను ఈ స్థితిలో ఉండాల్సిన వాడిని కాదు, ఇంకా ఉన్నతమైన స్థితి కావాలి, నాకు వచ్చి ఉండాల్సింది, ఇంకా ఉన్నతమైన పదవో, ఇంకా డబ్బులో, ఇంకా ఏదో వచ్చి ఉండాల్సింది, పాపం నేను. ఇది, ఈ టైప్ ఆఫ్ ఆలోచన ఫస్ట్ మనల్ని కిందకి లాగేస్తుంది. ఇది లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా మన గురించి మనం జాలి పడటం అనేది ఒక రకమైన పతనం చెందడమే. అది నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు, ఇవన్నీ కూడా మనల్ని పతనం వైపుకి తీసుకెళ్ళేది. ఇంకా విశ్వాసంలోని ఆనందాన్ని, స్వీయ త్యాగంలోని ఆనందాన్ని పొందాలంటే మనము వీటన్నింటికి అతీతంగా ఎదగాలి. మనం ఇచ్చేది అవతలి వాళ్ళు స్వీకరించారా, లేదా సరైన ప్రతిస్పందన ఇచ్చారా,
సరిగా రెస్పాండ్ అయ్యారా అని అస్సలు ఆలోచించకూడదు. చేసే పనికి ప్రతిఫలంగా దేనిని ఆశించకూడదు. మనం ఏది చేసినా కూడా అవతలి వాళ్ళకి ఆ చేయటంలోని ఆనందం కోసం మనం చేస్తున్నాం అంతే. ఏదో ప్రతిఫలం కోసం మనం చేయటం లేదు. అయితే ఇది ఏదో తపస్సు ద్వారానో త్యాగభావంతో చేసేది కాదు. మన చైతన్యం వల్ల కలిగే ఆనందం కోసం, మన చైతన్యమే దానితో అలా చేస్తుంటే ఆనందాన్ని పొందుతుంది. కాబట్టి ఆ ఆనందం కోసం మనం చేస్తున్నాం. ఇది ప్రతి జాతికి ఒక కొన్ని విలక్షణమైన కదలికలు ఉంటాయంటారు మదర్. ప్రకంపనలు అంటే మనము మనుషులము ఉదాహరణకి నిటారుగా నడుస్తాం. అదే పిల్లి కానీ కుక్క కానీ 4 కాళ్ళ మీద నడుస్తాయి. మనమైతే 2 కాళ్ళ మీద నిటారుగా నిలబడతాయి. మనం తల పైకి పెట్టి కూర్చుంటాము, వెల్లకిలా పడుకుంటాము. జంతువులను గమనిస్తే అవి ముడుచుకొని పడుకుంటాయి. దాదాపు అన్నీ అలాగే చేస్తాయి. అయితే మదర్ దగ్గర ఒక పిల్లి ఉండేదంట. ఆ రోజుల్లో మదరు నేల మీద పడుకునేవారు. అది ఎప్పుడు దోమతెర లోపలికి దూరి మదర్ పక్కనే పడుకునేది. ఆ పిల్లి ఇతర పిల్లుల్లాగా ముడుచుకొని కాకుండా మనిషిలా తిన్నగా పడుకునేది. అది మదర్ కాళ్ళ పక్కన తన తలను పెట్టి తన 2 ముందు కాళ్ళను వెనక కాళ్ళను తిన్నగా చాపి పడుకునేది. అయితే ఒక రాత్రి మదరు చాలా వింత దృశ్యాన్ని చూశారు. అది మదర్కు ఒక రష్యన్ మహిళ కనిపించింది. లేడీ, ఒక రష్యన్. ఆమెకు 3 చిన్నపిల్లలు ఉన్నారు. ఆమెకు తన పిల్లలంటే అమితమైన ప్రేమ. ఆమె వారి కోసము వాళ్ళకి ఏదైనా హౌస్ కావాలి, ఆశ్రయం కోసం వెతుకుతూ ఉంది. ఆమె వాళ్ళను సురక్షితమైన చోటుకు చేర్చాలి. ఆమెకు లేదు, హౌస్ లేదు, రెసిడెన్స్ లేదు, దానికోసమని వెతుకుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఆమెకు ఏదో జరిగింది. ఆమె చనిపోయింది. ఆమెలో అంటే మదర్కి ఆమె తర్వాత కనిపించలేదు. ఆమెలో జంతువులకు ఉండే ఒక రకమైన తల్లి ప్రేమ అది ఉంది. కానీ అది భయము, ఆవేదన, ఆందోళనలతో ఉంది ఆ ప్రేమ. ఆ భావన ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అది ఏదో ఒక విధంగా పునర్జన్మ పొందింది. ఆ భావన రష్యన్ మహిళలో ఉండే పిల్లల మీద ఉండే ప్రేమ అనే భావన అది జన్మను పొందింది. అది ఒక వ్యక్తి కాదు, అదొక చైతన్య ప్రవాహం. ఆ వ్యక్తికి చెందిన ఆ భావం, ఆ చైతన్యం వచ్చేసి ఒక పిల్లిలోకి ప్రవేశించింది. ఆ చైతన్య ప్రవాహము పిల్లిలోకి వచ్చేసింది. ఆ పిల్లి ఎలా ఉండేది తన ప్రవర్తనలో, మరి పూర్తి మనిషిలా ఉండేది. మరి దానికి వచ్చింది ఆ రష్యన్ మహిళ చైతన్యం కదా, అది పూర్తిగా మనిషిలాగా బిహేవ్ చేసింది. అది దానికి 3 పిల్లలు పుట్టాయి. అక్కడ ఆమెకు ఎలాగైతే 3 పిల్లలు ఉన్నారో అలాగే దీనికి కూడా 3 పిల్లలు పుట్టాయి. అది ఆ పిల్లల్ని వదిలిపెట్టి పోవాలంటే అస్సలు ఇష్టపడేది కాదు. అస్సలు వాటి దగ్గర నుంచి పక్కకు పోయేదే కాదు, అవసరాలు తీర్చుకోవడానికి కూడా పక్కకు పోయేది కాదు. అయితే ఒకరోజు అదేం చేసిందంట, ఒక పిల్లను తీసుకొని వచ్చి మదర్ కాళ్ళ దగ్గర పెట్టిందంట. మదర్ కదలకుండా అలా కూర్చొని ఉన్నారు చైర్లో, కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టింది. మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ 2వ పిల్లని తెచ్చిపెట్టింది. మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ 3వ పిల్లని కూడా అక్కడే పెట్టింది. ఇంకా 3 పిల్లలు అక్కడ పెట్టిన తర్వాత మదర్ పక్క చూసి ఒక్కసారిగా అరిచిందంట. అరిచేసి ఆ తర్వాత వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆ పిల్లలు పుట్టిన తర్వాత అది బయటికి వెళ్ళటం అన్నది అది మొదటిసారి. అలా బయటికి వెళ్ళి తన అవసరాలు తీర్చుకొని తినటము అన్నీ చేసుకొని నిదానంగా వచ్చింది. ఎందుకంటే దానికి ఏమంటే మదర్ పాదాల దగ్గర అవి ఉన్నాయి, ఆ 3 పిల్లలు ఉన్నాయి. అది ఒక సురక్షితమైన ఫీలింగ్, ఆ రక్షణ ఉంది అన్న ఫీలింగ్. ఎలా మనిషి శరీరానికి మనము జంతువు శరీరానికి చెట్టు శరీరానికి అది తేడా లేదు, చైతన్యం మాత్రం ఒకటే. ఎలా అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మనిషి చైతన్యము పిల్లిలోకి వెళ్ళిపోయి ఆ పిల్లి మనిషిలాగా బిహేవ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ చైతన్యం అన్నదానికి తేడా లేదు. కాకపోతే ఇక్కడ మనము కొన్ని లక్షణాలు మనుషుల నుంచి కానీ, మొక్కల నుంచి కానీ, మనుషుల నుంచి కాదు జంతువుల నుంచి కానీ, మొక్కల నుంచి కానీ, పుష్పాల నుంచి కానీ మనము నేర్చుకోవాల్సిన లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటంటే జంతువుల నుంచి మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆ విశ్వాసము, తిరుగు ప్రతిఫలం ఏది ఆశించకుండా ఉండటం, ఆ సహజంగా ఉన్న మొక్కల నుంచి నేర్చుకోవాల్సింది ఏమంటే సహజంగా స్పాంటేనియస్గా ఉండటం. మనం ఏదో మన గురించి ఎప్పుడు ఆలోచించుకుంటూ కాకుండా ఎప్పుడు పూర్తిగా ఏ పని చేసినా కూడా దానిలో ఉండటము, ప్రతిఫలం ఆశించకుండా చేయటము, మళ్ళీ అవతలి వాళ్ళు దానికి ఎలా ప్రతిస్పందిస్తున్నారు అనేది కూడా అనుకోకుండా ఉండటము, మనల్ని గురించి మనము జాలి పడకుండా ఉండటం అన్నది అత్యంత ముఖ్యమైనది. మనకి ఇచ్చిన ఈ జన్మ కానీ ముఖ్యంగా మదర్ కాళ్ళ దగ్గరికి మనం రావటము అన్నది కానీ ఏమాత్రం జాలిపడాల్సింది కాదు. మనకి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అదొక్కటి చాలు మనకు. మనల్ని మనము ఎంతో గర్వంగా
మదర్కు సమర్పించుకోవటానికి అదొక్క లక్షణం చాలు. మదర్ పాదాల దగ్గరికి చేరాము అన్న ఒక్క లక్షణము చాలు. కాబట్టి చివరగా వీటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, లైఫ్ మస్ట్ బ్లాసమ్ లైక్ ఎ ఫ్లవర్ ఆఫరింగ్ ఇట్ సెల్ఫ్ టు ద డివైన్. మన జీవితము ఒక రోజా పుష్పంలాగా తనను తాను భగవంతునికి అర్పించుకుంటూ వికసించుకోవాలి. ఒక రోజా పుష్పంలాగా సహజంగా అంత స్పాంటేనియస్గా వికసించుకుంటూ, ఆ రోజా పుష్పానికి ఎలాంటి యాస్పిరేషన్ అయితే ఉంటుందో ఆ రకమైన యాస్పిరేషన్తో మన జీవితం కూడా వికసించుకోవాలి. నిన్నటి రోజు ఏప్రిల్ 4th వెరీ ఆస్పిషియస్ డే. అది మనకు తెలిసిందే, వెరీ స్పెషల్ డే. 1910 1910వ సంవత్సరము శ్రీ అరవిందులు ఏప్రిల్ 4th పాండిచేరికి మొదటిసారి చేరుకున్నారు. అక్కడి నుంచే శ్రీ అరవిందులు ఆ తర్వాత 40 సంవత్సరాల పాటు వారి అద్భుతమైన అతిమానస కార్యాన్ని భౌతిక శరీరంలో కొనసాగించారు. ఆ తర్వాత కూడా వారి శరీరాన్ని వదిలారు, కానీ సూక్ష్మలోకాల్లో ఉంటూ సూక్ష్మ శరీరంతో కొనసాగించారు. ఆ సందర్భంగా ఏప్రిల్ 4th 1914 మదర్ చేసిన ప్రేయర్ని ఒక్కసారి చెప్పుకొని ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఓ లార్డ్, మై అడరేషన్ రైజెస్ ardently to thee. All my being is an aspiration, a flame consecrated to thee. Lord, Lord, my sweet master, it is thou who livest and willest in me. This body is thy instrument, this will is thy servant, this intelligence is thy tool, and the whole being is only thyself. ఓ ప్రభు, నా ఆరాధన నీ దరి చేరాలని తప్పిస్తోంది. నా ఉనికి అంతా నీకే అంకితమైన ఒక ఆకాంక్ష, ఒక మండుతున్న జ్వాల. ఓ నా ప్రియతమ ప్రభు, నాలో జీవించేది సంకల్పించేది నీవే. ఈ దేహము, ఈ శరీరము నీ పరికరం, ఈ సంకల్పం నా సంకల్పం, నీ సేవకుడు. ఈ మేధ నీ ఆయుధం, నా మేధ నీ ఆయుధం. నా సంపూర్ణ అస్తిత్వము కేవలము నీవే. ఇదే మదర్ చేసిన ఇటువంటి దివ్య జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీమాతకు, దివ్య జననికి శతకోటి వందనములు సమర్పించుకుంటాం. ధన్యవాదాలు.